హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను సో ఈ రీడింగ్ ఏంటంటే కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అన్నమాట మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ తెలుసుకుందాం అన్నమాట సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు నేను చాలాసార్లు చేశాను ఇదేంటంటే చాలా పురాతనమైన ఒక టెక్నిక్ అన్నమాట 10 కార్డ్స్ ఉంటాయి ఆ 10 కార్డ్స్లో ఒక్కొక్క కార్డు ఒక్కొక్క మీనింగ్ చెప్తుంది మనకి సో దానివల్ల ఏంటంటే మీ కనెక్షన్ అట్లీస్ట్ ఫర్ 3 months ఎలా ఉంటుంది అనే దానికి మనకి ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఇది చాలా మట్టుకి రెజనేట్ అవుతుంది చాలా యాక్యురేట్గా ఉంటుందన్నమాట ఈ రీడింగ్ అనేది సో కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ ఖచ్చితంగా మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితే చేయండి ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది మీకు రెజనేట్ అవుతుంది ఒకవేళ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దానిలో మీరు మెయిల్ పెడితే కనుక నేను రిప్లై చేస్తాను రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి ఛార్జబుల్ సో ఒకవేళ మీరు పే చేయగలను అనుకుంటే కానీ నన్ను కాంటాక్ట్ అవ్వండి సరేనా సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనుండే బెల్ సింబల్ నొక్కితే కనుక నా రీడింగ్స్ అనేవి మీకు ఇమీడియట్గా వస్తాయన్నమాట సో లెట్ స్టార్ట్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నా వ్యూవర్ యొక్క కనెక్షన్ వాళ్ళ కనెక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏంటి మాకు క్లారిటీ ఇవ్వండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి మీకు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది సో 1 2 3 4 5 6 7 8 9 10 సో యూనివర్సల్ టారో డెక్ నుండి కూడా తీద్దాము One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే 10 కార్డ్స్ తీసాను ఇదేంటంటే ఈ రీడింగ్కి చాలా ఎక్కువ స్పేస్ కావాల్సి ఉంటుంది అనమాట హోప్ మీకు అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఎస్ ఈ కార్డ్స్ కింద పడిపోయి ఒక్క నిమిషం ఓకే సారీ అండి సో ఇప్పుడు చూద్దాము కార్డ్ నెంబర్ 1 వచ్చేసి మీ ప్రెజెంట్ ఏం జరుగుతుంది అనేది కార్డ్ నెంబర్ 1 ఓకే కార్డ్ నెంబర్ 1 వచ్చేసి మీ ప్రెజెంట్ వచ్చి స్ట్రెంగ్త్ ఎంపరర్ ప్రెజెంట్లో మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ లేకపోవచ్చు అండి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఉండొచ్చు ఇద్దరు కొంచెం ప్రైడ్ ఈగో వల్ల ఒకరికొకరు మాట్లాడుకోకపోవచ్చు మీరిద్దరూ ఒకరి ఫీలింగ్స్ ఒకరు చెప్పుకోవటం లేదు ముఖ్యంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంచి పొజిషన్లో ఉండింటారు ఒక మంచి బాస్ లెవెల్ సొసైటీలో మంచి పేరుండే వ్యక్తి మీకన్నా పెద్దవారు అయ్యుండొచ్చు ఒకవేళ ఏజ్లో పెద్దవారు అయినా కాకపోయినా మెచ్యూరిటీ లెవెల్లో చాలా పెద్దవారు అయ్యుండొచ్చు ప్లస్ వీళ్ళు బాగా మంచి చదువుకున్నవారు మంచి పొజిషన్లో ఉండే వ్యక్తిలాగా కనిపిస్తున్నారు వీళ్ళు మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినా చేయకపోయినా ఒక ధైర్యంగా ఉన్నారనమాట ఈ కనెక్షన్ ఎలాగైనా వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా ఒక ధైర్యంగా ఉన్నారు ప్రెజెంట్లో ప్లస్ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు తెలియకుండా చాలా దాచుతున్నారు మ్యానిపులేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది
కానీ అదే విధంగా ఒక ప్రొటెక్షన్ ఎనర్జీ కూడా కనిపిస్తూ ఉంది. ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రొటెక్ట్ కూడా చేస్తున్నారు. కాకపోతే అట్ ది సేమ్ టైం మ్యానిపులేషన్ కూడా ఉంది. మీకు ఏదైతే ఇష్టమో ఆ మాటలు మాట్లాడి అసలు విషయం చెప్పకుండా కొంచెం అలా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది మీ యొక్క ప్రెజెంట్ ఎనర్జీ అనమాట. కాకపోతే ఒక స్ట్రెంగ్త్, ఒక గట్టి నమ్మకము పెట్టుకొని ఉన్నారు. ఈ కనెక్షన్ వర్కౌట్ అవుతుంది అని మీరు ఎదురు చూస్తున్నారు, ఆ వ్యక్తి కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ కనెక్షన్లో ఛాలెంజ్ ఏంటి? ఈ కనెక్షన్లో ఛాలెంజ్ ఏంటంటే దూరం, డిస్టెన్స్. మీ ఇద్దరు సోల్మేట్స్, మీకు తెలుసు ఆ విషయము. మీ ఇద్దరికి డివైన్లీ గైడెడ్ కనెక్షన్, మీరిద్దరిని దేవుడు కలిపాడు. మీకు ఈ కనెక్షన్ అనేది చాలా ప్యూర్ కనెక్షన్, స్పిరిచువల్ కనెక్షన్. సో ఇదేమో కాకపోతే దూరం అనమాట. మీ ఇద్దరికి లాంగ్ డిస్టెన్స్ ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అవ్వట్లేదు, లేదంటే ఒకరినొకరు చూసుకోవడానికి అవ్వట్లేదు. సో ఈ డిస్టెన్స్ అనేది మీ ఇద్దరి మధ్యన ఒక పెద్ద ఛాలెంజ్. అది ఇమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు. కానీ ఒకరికొకరికి మీ ఇద్దరికి తెలుసు, మీరిద్దరు సోల్మేట్స్ అని మీకు తెలుసు. ప్లస్ మిమ్మల్ని వారైతేనే ఏమంటారు, టేమ్ చేయగలరంటే మీకు వాళ్లే కరెక్ట్, వాళ్ళకి మీరే కరెక్ట్. ఆ విధంగా ఇద్దరు ఒకరికొకరు కరెక్ట్గా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నన్ను మచ్చిక చేసుకునే యొక్క వ్యక్తి, నన్ను భరించగలిగే వ్యక్తి ఈ నా వ్యూవర్ మాత్రమే. అట్లా అంటే మీరిద్దరూ ఒకరికొకరు అంత అటాచ్ అయిపోయారు, అంత స్పిరిచువల్ కనెక్షన్ అనమాట. ఒకళ్ళు మీరు మాట్లాడుకోవాల్సిన పని లేదు. 5D లెవెల్లో మీ టెలిపాథిక్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూనే ఉంది. సో మీ ఇద్దరికి ఆ విధమైన స్పిరిచువల్ కనెక్షన్ వల్ల ఏంటంటే మీకు తెలుసు, మీకు వాళ్లే కరెక్ట్, వాళ్ళకి మీరే కరెక్ట్ అని తెలుసు. కానీ ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు. ఛాలెంజ్ ఏంటి? డిస్టెన్స్. ఓకేనా? సో కార్డ్ నెంబర్ 3 వచ్చేసి మీ పాస్ట్ ఏంటి, ఈ కనెక్షన్ యొక్క పాస్ట్ ఏంటి? పాస్ట్ వచ్చేసి మీరు ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉండొచ్చు. ఇది అఫీషియల్గా మీరిద్దరు కలిసి ఒక టీంలో పనిచేస్తుండొచ్చు. ఒకే దగ్గర లేదంటే చదువుకుంటూ ఉండొచ్చు, ఒకే కాలేజ్ అవ్వచ్చు. సో మీరేంటంటే కలిసి ఒక విషయం మీద పనిచేస్తున్నారు. ఒక సోషల్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ వర్క్ అవ్వచ్చు. ఎక్కడైనా సరే మీరు కలిసి పనిచేసే చోటు అనమాట పాస్ట్లో. ఓకే, పాస్ట్లోనేమో ఈ కనెక్షన్ అనేది ఒక విధంగా ఒక మార్పు చెందింది. మీరిద్దరూ నార్మల్గా స్టార్ట్ చేశారు ఈ కనెక్షన్ని ఓన్లీ ఆఫీస్ రిలేటెడ్గా, ఓకే ఫన్గా సరదాగా స్టార్ట్ చేసిన ఈ కనెక్షన్ పాస్ట్లో మెల్లమెల్లగా ఇది ట్రాన్స్ఫార్మ్ అవడం స్టార్ట్ అయిందనమాట. అంటే చేంజ్ రావడం స్టార్ట్ అయింది. సో మీరు ఫస్ట్లో ఇది ఓకే, ఇది జస్ట్ హాయ్ బాయ్ కనెక్షన్, టైంపాస్ కనెక్షన్ అనుకున్నారు. కానీ అది మెల్లిగా ట్రాన్స్ఫార్మ్ అవడం స్టార్ట్ అయింది, చేంజ్ అవడం స్టార్ట్ అయింది అనమాట. అది పోను సీరియస్గా అవడం స్టార్ట్ అయింది. కార్డ్ నెంబర్ 4 వచ్చి మీ ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ద లవర్స్ అండ్ హర్మిట్. ఓకే, ఫ్యూచర్లో కూడా పెద్ద యాక్షన్ అయితే తీసుకోరండి. ఈ వ్యక్తి తన ప్రేమను అయితే మీకు వ్యక్తం చేస్తారు, కానీ యాక్షన్ అయితే ఏమీ తీసుకోరు. చాలా ఐసోలేటెడ్గా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అనేది ప్లానింగ్ చేస్తారు. కానీ వాళ్ళకి మనసులో అయితే తెలుసు మీరే వాళ్ళ లవరు, మీరే వాళ్ళకి కావలసిన వ్యక్తి. వాళ్ళకి వేరే చాయిస్ ఉంటే కూడా వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు ఫ్యూచర్లో. అంటే ఒకవేళ వాళ్ళకి థర్డ్ పార్టీ ఉంటే కూడా వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. మీరంటేనే వాళ్ళకి ప్రేమ. కాకపోతే ఆ హర్మిట్ ఏంటంటే చాలా స్లో అనమాట. వాళ్ళు యాక్షన్ తీసుకోరు. ఎంతసేపు మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, మీ గురించి తెలుసుకోవటము, దూరం నుంచి చూడటము, క్లోజ్ ఫ్రెండ్స్ని మీ గురించి అడగటము, ఇవన్నీ వీళ్ళు చేస్తుంటారనమాట. కానీ పెద్దగా యాక్షన్ అయితే ఏమీ కనబట్టలేదు ఫ్యూచర్లో. కానీ మీరు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది, మిమ్మల్నే వాళ్ళు చూస్ చేసుకుంటారు, అదైతే తెలుస్తుంది. కానీ అంతకు మించి వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్తారు. కానీ అంతకు మించిన యాక్షన్ అయితే నాకు పెద్దగా ఏమీ కనిపించట్లేదు. సో ఈ కనెక్షన్కి ఫౌండేషన్ ఏంటి? ఈ కనెక్షన్కి ఫౌండేషన్ ఏంటంటే విపరీతమైన అట్రాక్షను, ప్యాషను. ఇక్కడ ఎవరైతే ఉన్నారో నా వ్యూవర్స్, వాళ్ళు చాలా అందంగా, కాన్ఫిడెంట్గా, పవర్ఫుల్గా ఉన్నారనమాట. మీకు ఒక పెట్ కూడా ఉండిండొచ్చు, ఒక క్యాట్ కానీ డాగ్ కానీ ఉండిండొచ్చు. సో వాళ్ళు మీ అందాన్ని చూసి, మీ కాన్ఫిడెన్స్ని చూసి అసలు మీరు యూనిక్ అనమాట. మీరు వేరెవరితోని మీకు సరిపోదు.
మీరు చాలా యూనిక్ పర్సనాలిటీ. దానివల్ల ఏంటంటే మీరు చాలా ఒక అందరి మధ్యలోనే మీరు ఒక సపరేట్గా కనిపిస్తారు, ఒక స్పెషల్ పర్సన్గా కనిపిస్తారు. దానివల్ల ఈ వ్యక్తి మీకు చాలా అట్రాక్ట్ అవ్వారనమాట. సో ఆ అట్రాక్షన్ వల్ల మీ దగ్గర ఏదైనా రిస్క్ తీసుకోవాలి, మీ వైపుకి ట్రావెల్ చేసి రావాలి, ఒక రిస్క్ తీసుకొని ఈ కనెక్షన్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఫౌండేషన్ అనమాట. వాళ్ళకి ఎప్పుడో మీరు ఎలాంటి ఫీలింగ్స్ కల్పించారంటే ఈ వ్యక్తికి ఎవరు కూడా అంత క్లోజ్గా వెళ్ళలేదు, ఈ మనసు వరకు వెళ్ళలేదు ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి ఎలాగంటే మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఈ ఎంపరర్ అంటే చాలా గట్టి వ్యక్తి అనమాట. అంటే వెరీ హాట్ అండ్ కోల్డ్ వ్యక్తి. వాళ్ళకి ఏంటంటే అన్నీ తెలుసు, వాళ్ళకి ఎవరు వీళ్ళని మోసం చేయలేరు అనమాట. అట్లాంటి వెరీ స్ట్రాంగ్ స్టబర్న్ వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తిలోని మీరు ప్రేమ కల్పించారు. అంటే ప్రేమ భావాలు, వీళ్ళు అందరితో బాగుంటారు, హ్యాపీగా ఉంటారు, ఫ్లర్టీగా ఉంటారు. కానీ వాళ్ళకి వాళ్ళ బౌండరీస్ అనేది తెలుసు. ఎవరు ఎందుకు వాళ్ళ దగ్గర నటిస్తున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి ప్రేమ ఉందా, ఇవన్నీ ఈ వ్యక్తికి తెలుసు. కానీ అటువంటి వ్యక్తిలో మళ్ళీ మీరు ఒక టీనేజ్ లాంటి ఫీలింగ్స్, ఒక క్రష్, ఒక లవ్, అలాంటి ఫీలింగ్స్ మీరు కల్పించారు. దానివల్ల ఈ వ్యక్తి అదే వీళ్ళకి ఫౌండేషన్. ఆ హ్యాపీనెస్ మళ్ళీ కావాలి, ఆ ఫీలింగ్ మళ్ళీ కావాలి. అదే ఈ కనెక్షన్ యొక్క ఫౌండేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ ఫ్యూచర్ ఏంటి? ఇమ్మీడియట్ ఫ్యూచర్ ద సన్ అండ్ 7 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఎక్కడో ఒక్కడ ఈ వ్యక్తి తన విషయాలు చెప్పకుండా దాచడము, కొంచెం ఎక్కువగా ఓవర్ థింక్ చేయటము. కాకపోతే క్లారిటీ అనేది వస్తుంది. ఈ వ్యక్తి దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటే కూడా మిమ్మల్ని వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నారు, మీ వైపుకే వస్తారు. ఇది వాళ్ళ ఇమ్మీడియట్ ఫ్యూచర్. మీ ఇద్దరికి ఏంటంటే మీరిద్దరూ ఒక క్లియర్ కట్గా మాట్లాడుకొని ఒక ప్లానింగ్ అనేది చేస్తారు. ఓకే, మనం ఈ కనెక్షన్ని ఇలా ముందుకు తీసుకెళ్దాము, మనము ఇంకా ఫ్యూచర్లో ఇలా బిల్డ్ చేద్దాము, ఇలాగ మనము దీన్ని అందరితోని పబ్లిక్ చేద్దాము, ఇలా ఏదో ఇద్దరు ప్లానింగ్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఒకరికి అర్థమైపోయింది, మీరు ఎవరిని ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరు. అది అర్థమైపోయింది మీకు ఇప్పుడు నో కాంటాక్ట్, మళ్ళీ ఈ గోస్టింగ్ ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎంతకని పరిగెడతాము, ఈ కనెక్షన్ని దాటుకొని ఎంతకని పరిగెడతాము అనేది మీకు తెలిసిపోయి ఇంక ఇద్దరు సరెండర్ చేసేస్తారు. ఇంకా సరే, నా వల్ల అవ్వట్లేదు, సరే మన ఇద్దరం ఒక కాంప్రమైజ్కి వచ్చేద్దాం, మన ఇద్దరం ఈ విధంగా చేద్దాము, ఫ్యూచర్ ఇలా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ఇద్దరు ఒక క్లారిటీకి అయితే వస్తారు. సో 7th కార్డ్ వచ్చి సెల్ఫ్. మీ సెల్ఫ్ ఏంటంటే మీరు చాలా బాధగా ఉన్నారండి. ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక కనెక్షన్ ఎండ్ అయిపోయింది, మీ పాస్ట్లో ఎవరో ఉన్నారు, మీరు వాళ్ళని తలుచుకొని చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు. ఇంకా మీ పాస్ట్ని మీరు మర్చిపోలేదు. ప్లస్ ఈ వ్యక్తి గురించి చాలా అబ్సెసివ్గా ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం మీ పాస్ట్ని గుర్తు తెచ్చుకొని ఈ వ్యక్తి వైపుకి వెళ్ళలేకపోతున్నారు. ఈ కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు చాలా ఇష్టము, చాలా ఒక అబ్సెషను, ఒక రకంగా చెప్పాలంటే అడిక్షను. ఈ వ్యక్తిని మీరు మర్చిపోలేకపోతున్నారు, వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. కానీ మీ పాస్ట్లో ఏదైతే జరిగిందో, ఈ బ్రేకప్ కానీ, సెపరేషన్ కానీ, డివోర్స్ కానీ, సో దీనివల్ల ఏంటంటే మీరు ముందుకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎక్కడో ఒక మూల ఒక గిల్ట్ అనేది, ఒక భయం అనేది, ఈ కనెక్షన్ అయినా వర్కౌట్ అవుతుందా లేదా అనేసి మీ మనసులో ఒక నిరాశ, నిస్పృహ. కాకపోతే మీకు ఒక ఇంట్యూషన్ అనేది చెప్తుంది, ఈ థర్డ్ ఐ ఏదైతే ఉందో అది చెప్తుంది, లేదు ఈ వ్యక్తి మీకు కరెక్టు, అంటే ఈ వ్యక్తి మీ ఫ్యూచర్లో ఉండే మీ పార్ట్నర్ అని మీకు ఏదో ఒక గట్ ఫీలింగ్ చెప్తుంది. కానీ ఆ వ్యక్తిలో కొన్ని చెడ్డు ఇవి ఉన్నాయి. అంటే అడిక్షన్స్ అనొచ్చు, లేదంటే ఇంకేదైనా అనొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్లర్ట్ టైప్ అనమాట. అందరితోని మాట్లాడడము, అందరితోని ఉండడము. అంటే వీళ్ళు వాళ్ళ ఆప్షన్స్ అనేది ఓపెన్గా పెట్టుకున్నారు. వాళ్ళు సెటిల్మెంట్, కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. సో అది మీకు నచ్చట్లేదు. మీరేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు ఒక గట్ ఫీలింగ్ నమ్ముతారు.
ఏదైనా సరే మీకు ముందుగా తెలిసిపోతుంది అనమాట. మీకు ఆ ఇంట్యూషన్ ఎక్కువ ఉంది. మీరు కొంతమంది నా రీడింగ్ చూసే వాళ్ళు టారో రీడర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. లేదంటే అట్లీస్ట్ మీరు టారో రీడింగ్ని ఫాలో అవుతున్నారు, ప్లస్ మీ దగ్గర కార్డ్స్ కూడా డెక్స్ కూడా ఉన్నాయి. సో మీరు రోజు మీ గైడెన్స్ కోసం చూస్తుంటారు. సో అలాంటి వ్యక్తి అనమాట మీరు. ఇది మీ యొక్క సెల్ఫ్. సో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ఈ కనెక్షన్కి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మీ కనెక్షన్? ద హెర్మిట్ అండ్ 6 ఆఫ్ వాండ్స్. సో ఈ కనెక్షన్లో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, ఈ వ్యక్తి చెప్పాను కదా ముందుగానే, చాలా ఫేమస్ వ్యక్తి. ఓకే, వీళ్ళు మంచి సక్సెస్ఫుల్ మనిషి. వీళ్ళకి రివార్డ్స్, రికగ్నిషన్స్ చాలా వచ్చాయి వాళ్ళ లైఫ్లో. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఇమేజ్ అనేది ఉంది సొసైటీలో. ఒక ఇంటెలిజెంట్ పర్సను, ఒక ఇంటెలెక్చువల్ పర్సను, చాలా అందరికీ గౌరవం ఉండే పర్సను, చాలా తెలివితేటలు ఉండే మనిషి, ఒక గురువు, ఒక టీచర్ అయి ఉండొచ్చు, లెక్చరర్ అయి ఉండొచ్చు, ఒక బిజినెస్ మ్యాను, ఎంటర్ప్రినరు, కౌన్సిలరు, ఇలాగా చాలా మంచి పేరు అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఏ యాక్షన్ తీసుకోవాలన్నా భయపడుతున్నారు. నేను ఏదైనా యాక్షన్ తీసుకుంటే నాకు చెడ్డ పేరు వస్తుందేమో, నేనేమైనా మళ్ళీ ఒక పరువు అది పోతుందేమో అనేసి వీళ్ళు భయపడుతున్నారు. ఈ కనెక్షన్కి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క పేరు ప్రతిష్టలు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చి హోప్స్ అండ్ ఫియర్స్. హోప్స్ ఏంటంటే మీకు ఈ కనెక్షన్కి ఇద్దరు నిలబడతారు. ముఖ్యంగా మీ వ్యక్తి ఈ కనెక్షన్కి నిలబడి ఈ కనెక్షన్ కోసం పోరాడతారు. ఓకేనా? కానీ భయం ఏంటంటే ఈ వ్యక్తి మళ్ళా చెడు అలవాట్లకి బానిస అయిపోయి మళ్ళీ ఏమైనా వేరే వాళ్ళతో వెళ్ళిపోతారా, వేరే వాళ్ళతో అంటే మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా, ఈ ఎడిక్షను, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వీళ్ళు ఏమైనా మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అని భయము. కానీ హోప్స్ ఏంటంటే లేదు, ఈ వ్యక్తి నా కోసం నిలబడతారు, ఈ కనెక్షన్ కోసం నిలబడతారు, ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్తారు అనేది హోప్స్ అనమాట. ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ఈ కనెక్షన్కి ఫైనల్ అవుట్కమ్ ఏంటి? మెజిషియన్ అండ్ 9 ఆఫ్ వాండ్స్. అవుట్కమ్ ఏంటంటే ఈ 3 monthsలో పెద్దగా జరిగేది ఏముంటుంది, ఇద్దరు ఒకరినొకరు మేనిఫెస్ట్ చేసుకుంటారు, ప్లస్ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మీలో నాకేం కనిపిస్తుంది అంటే ఇద్దరికి కూడా ఒక ప్రైడ్, ఈగో అనేది ఉందండి. ఆ ఈగోని దాటి మీరు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు వెయిట్ చేస్తుంటారు. అట్లా నువ్వు చెప్తావా అంటే నువ్వు చెప్తావా అన్నట్టుగా ఇద్దరు చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ కనెక్షన్ అనేది అంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఇద్దరు ఒకరినొకరు మేనిఫెస్ట్ చేసుకుంటారు. ఖచ్చితంగా మీరిద్దరూ మనసులో ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయి. దానివల్ల మీరు నా లైఫ్లోకి ఈ వ్యక్తి రావాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తుంటారు, వాళ్ళు కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తుంటారు. 24/7 ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకరికొకరు ఓపెన్గా చెప్పుకోరు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి చెప్తారు ఇలాగా, తన లవ్ని అంతా ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారనమాట. సో ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ కొన్ని రోజులు ఇద్దరు బాగుంటారు, మళ్ళీ ఫైటింగ్ అవుతుంది, మళ్ళీ విడిపోతారు, మళ్ళీ కలుస్తారు. ఇట్లా మీ కనెక్షన్లు అనేవి అలాగా స్లో ప్రాసెస్లో ముందుకు వెళ్తుంది. కానీ ఈ వ్యక్తి కానీ మీరు కానీ చాలా చుట్టూరా ఇవి బౌండరీస్ పెట్టేసుకున్నారు. నువ్వు ఈ గీత దాటి నా లైఫ్లోకి రాలేవు అన్నట్టుగా మీరిద్దరు ఒకరికొకరు బౌండరీస్ పెట్టేసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ ఇంకా కాంప్లికేట్ అయిపోతూ ఉంది, రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోయి అసలు మీకు ముందుకు వెళ్ళాలంటే కూడా కష్టంగా ఉందన్నమాట. ఓకేనా? సరే చూద్దాము ఈ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. వాళ్ళ లవ్ మెసేజెస్ ఏంటి చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే వ్యక్తి వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కువ తీయలేదు, ఓన్లీ 3 ఉన్నాయి, కొంచెం తీద్దాం. ఓకే, సోల్మేట్ చెప్పాను కదా, ఇది మీ ఇద్దరు సోల్మేట్స్ అనమాట. ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది స్ట్రెంగ్త్లో చూసారంటే. సో ఖచ్చితంగా మీరిద్దరు సోల్మేట్స్.
ఐ థింక్ యూ స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యువర్ ఎక్స్. చెప్పాను కదా, ఈ 10 ఆఫ్ స్వర్డ్స్ ఏం చెప్తుందంటే మీరు ఇంకా మీ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు, మీ పాస్ట్ పర్సన్ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు. లెట్స్ జస్ట్ బీ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఫ్రెండ్స్గా ఉందాము, ఎందుకంటే మీకు ఇక్కడ ఏదో థర్డ్ పార్టీ అనేది ఉంది, అది మీ వైపు అవ్వచ్చు వాళ్ళ వైపు అవ్వచ్చు, థర్డ్ పార్టీ అనేది ఉంది. సో వాళ్ళు లెట్స్ జస్ట్ బీ ఫ్రెండ్స్ అంటున్నారు. ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ, మూవ్ ఆన్. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా టైం తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు అవన్నీ అబ్స్టకల్స్ దాటుకొని మీ దగ్గరికి రావాలి. ఓకే, కార్డ్స్ ఎగిరిపోతున్నాయి, ఇవి పేపర్స్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, ఈ వ్యక్తి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, అది పరువు ప్రతిష్ట అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు. సో వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ప్లీజ్ అండర్స్టాండ్ అని చెప్తున్నారు. ఐఎమ్ ద వన్ ఫర్ యూ. ఓకే, నేనే నీకు కరెక్ట్ అయిన మనిషిని, నేనే ఐఎమ్ ద వన్ ఫర్ యూ అనేసి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఈ పేపర్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్ అంటే నువ్వు ఆర్ యూ ష్యూర్ నిజంగానే నువ్వు ఈ కనెక్షన్లోకి వద్దాం అనుకుంటున్నావా అని అడుగుతున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ చెప్పాను కదా, ద వరల్డ్ కార్డ్ వచ్చింది, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని. సో ఇదండి ఇవాళ కెల్టిక్ క్రాస్ రీడింగ్. ఒకవేళ మీకు రెజనేట్ అయినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏ విధమైన రీడింగ్స్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, సరేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.